హాయ్ ఫ్రెండ్స్ వచ్చేయండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వానైతే ఈరోజు చేసుకుందాము. పిల్లలకి క్యారెట్ ఫ్రైయే కదండీ! అప్పుడప్పుడు ఇలా స్వీట్ కూడా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇంకా క్యారెట్‌నైతే చిన్న చిన్న ముక్కలుగా చాపర్‌లో వేసి చేసుకొని, ఇప్పుడు పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి, తర్వాత జీడిపప్పులను వేయించానండి. తర్వాత క్యారెట్ తురుమును కూడా వేయించాను. మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేశాననమాట. ఒక కప్పు క్యారెట్ తురుముకైతే 2 కప్పుల పాలనైతే తీసుకొని యాడ్ చేశాననమాట. ఇంకా వాటర్ ఎయకుండా క్యారెట్ అనేది మొత్తం పాలల్లోనే ఉడికించాననమాట. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడైతే నేనిప్పుడు చక్కెరని వాడకుండా మిల్క్ మేడ్‌నయితే వాడాననమాట. సో, ఇప్పుడు మిల్క్ మేడ్‌ని యాడ్ చేస్తున్నాననమాట. నేనైతే ఇది ఒక చిన్న ప్యాకెట్ 100 గ్రామ్స్ ఉంటుంది కదండీ! దాన్నయితే యాడ్ చేశాననమాట. ఇలా మంచిగా దాన్ని స్వీట్‌నెస్ అంతా పట్టేదాకైతే ఉడికించాననమాట చిన్న మంట మీద. ఇంకా మధ్యలో కలుపుతూనే ఉన్నాను. ఇంకా ఫైనల్‌గా అయితే కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా మంచి సువాసన కోసం అయితే వేసుకున్నాను. ఇంకా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకా మన గిన్నెలోకైతే తీసేసుకొని మంచి జీడిపప్పుతో డెకరేషన్ చేసుకున్నాను. ఫైనల్‌గా అయితే ఇలా నెయ్యిని వేశాననమాట. ఎలా అనిపించింది క్యారెట్ స్వీట్ నచ్చిందా మరి?